తెలంగాణలో ఏసీబీ రైడ్స్ కలకలం రేపుతున్నాయి. తాజాగా మేడ్చల్ రంగారెడ్డి డిప్యూటీ కలెక్టర్ ఇళ్లలో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. డిప్యూటీ కలెక్టర్ వంశీమోహన్ కు సంబంధించి 8 ఇళ్లలో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. వంశీమోహన్ పై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు ఇవాళ ఆయన ఇళ్లతో పాటు పలు ప్రాంతాల్లో సోదాలు చేస్తున్నారు. ఇక డిప్యూటీ కలెక్టర్ వంశీమోహన్ శేరలింగంపల్లితో పాటుగా ఇతర ప్రాంతాల్లో ఆర్టీఓగా పనిచేశారు. ఆ సమయంలోనే వంశీమోహన్ పెద్ద ఎత్తున ప్రభుత్వ ఆస్తులు కొట్టేసినట్టు ఆరోపణలున్నాయి. అబ్దుల్లాపూర్ మెట్ పిగ్లీపురం ప్రాంతంలో 8 ఎకరాల భూమిని కాజేసినట్టు ఆరోపణలు కూడా ఉన్నాయి. వంశీమోహన్ తన మామ పేరుపై రిజిస్ట్రేషన్ చేయించి రియల్టర్ కు దారదత్తం చేసి ఆ రియల్టర్ నుంచి 10 ప్లాట్లు గిఫ్ట్ డీడ్ తీసుకున్నట్టుగా ఏసీబీ అధికారులు గుర్తించారు. వంశీమోహన్ దగ్గర ఏసీబీ అధికారులు 100 కోట్ల రూపాయలు గుర్తించినట్టుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, మనం చూస్తున్నాం తెలంగాణలో ఏసీబీ రైడ్స్ కలకలం రేపుతున్నాయి. ప్రధానంగా వంశీమోహన్ ఇళ్లలో తనిఖీలు చేస్తున్నారు. ఇప్పటి వరకు ఎన్ని ఆస్తులను గుర్తించారు? నగదు కానీ గోల్డ్ కు సంబంధించిన కానీ అప్డేట్స్ ఏంటి? ఝాన్సీరాణి, మరొకసారి ఏసీబీ అధికారులకు ఒక ఇల్లీగల్ సంబంధించిన ఒక వ్యక్తి పట్టుబడినట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. అవినీతి ఆరోపణల నేపథ్యంలో డిప్యూటీ కలెక్టర్గా పనిచేస్తున్న వంశీమోహన్ పట్టుబడినట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. సుమారుగా హైదరాబాద్తో పాటు పలు చోట్ల సుమారుగా 8 ప్రాంతాల్లో కూడా సోదాలు సాగుతున్నాయి. దీనికి సంబంధించి అతడి పెద్ద మొత్తంలో అక్రమాస్తులు కూడగట్టినట్టుగా ఆరోపణల నేపథ్యంలో ప్రస్తుతానికైతే ఇటు వనస్థలిపురంతో పాటు చాలా చోట్ల కూడా ఏసీబీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. కొద్ది రోజుల క్రితమే ఇటు జలమండలికి సంబంధించిన ఓ మేనేజర్ పట్టుకున్న క్రమంలోనే తాజాగా ఇటు రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన డిప్యూటీ కలెక్టర్ వంశీమోహన్ కూడా ఏసీబీ అధికారులు సోదాలు చేసినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. గతంలో ఈయన శేర్లింగంపల్లి ఆర్టీఓగా పనిచేసినట్లుగా సమాచారం. ప్రస్తుతం మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే అబ్దుల్లాపూర్ మెట్తో పాటు నగరంలో పలు చోట్ల సోదాలు కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. ఒక రియల్టర్కి సంబంధించి సుమారుగా 10 ప్లాట్లు గిఫ్ట్ డీడీగా గిఫ్ట్ తీసుకున్నట్లుగా సమాచారం. ప్రస్తుతానికైతే గడిచిన కొద్ది రోజులుగా ఇతని మీద అనేక అవినీతి ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసి ప్రస్తుతానికైతే ఏకకాలంలో 8 చోట్ల కూడా సోదాల్లో సాగుతున్నట్టుగా సమాచారం. 100 కోట్ల రూపాయలకు సంబంధించిన ఆస్తులను కూడగట్టినట్టుగా ఇటు ఏసీబీ ఉన్నతాధికారులు చెప్తారు. ప్రస్తుతానికైతే ఇటు వనస్థలిపురంలోని ఆయన నివాసంతో పాటు ఇటు మరికొన్ని చోట్ల కూడా ఏసీబీ ఉన్నతాధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతానికైతే సుమారుగా కొన్ని గంటల నుంచి ఏసీబీ ఉన్నతాధికారులు 8 చోట్ల కూడా సోదాలు చేస్తున్నారు. గతంలో ఇతడు పనిచేసిన ప్రాంతంలో కూడా పెద్ద మొత్తంలో అవినీతికి పాల్పడ్డాడు. ప్రభుత్వ భూములకు సంబంధించి కూడా ఇతరులకు దారదత్తం చేసినట్టుగా అనేక ఆరోపణల నేపథ్యంలో ప్రస్తుతానికైతే అతడి నివాసంతో పాటు బంధువులు స్నేహితులలో కూడా ఏసీబీ అధికారులు సోదాలు సాగిస్తున్నట్టుగా చెప్పుకోవాలి. కిరణ్, ఎప్పటి వరకు ఈ సోదాలు కొనసాగే ఛాన్స్ కనిపిస్తుంది? ప్రస్తుతానికైతే కొద్దిసేపటి నుంచి కూడా ఈ సోదాలు మొదలైనట్టుగా సమాచారం. సాయంత్రం లోపల సోదాలు జరిగే అవకాశం కనిపిస్తుంది. అతడి బ్యాంకు లావాదేవీలతో పాటు కొంత ఇతర సంబంధించిన ఆదాయం సంబంధించిన వివరాలు కూడా సేకరించాల్సింది. కాబట్టి ప్రస్తుతానికైతే 8 చోట్ల సోదాలు సాగుతున్నాయి. ఈరోజు సాయంత్రం వరకు సోదాలు జరిగే అవకాశం కనిపిస్తుంది. సోదాల అనంతరం ఎంత మొత్తంలో అక్రమాస్తులు కూడగట్టాడు, ఇతడి పేరు మీద ఎన్ని ఆస్తులు ఉన్నాయి ఏంటన్న సమాచారాన్ని కూడా మీడియాకు వెల్లడించే అవకాశం అయితే ఉంది. అలాగే కిరణ్, వంశీమోహన్ పై ఇప్పటికే కేసు కూడా ఫైల్ చేశారు పోలీసులు. మరి ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది? ఎందుకంటే ఆయన ఒక డిప్యూటీ కలెక్టర్ కదా, సో ఎలా చూడాలి? ప్రస్తుతానికైతే అతడికి ఆదాయానికి మించిన ఆస్తుల కేసుకు సంబంధించి కూడా తాజాగా ఏసీబీ ఉన్నతాధికారులు సోదాలు సాగిస్తున్నట్టుగా చెప్పాల్సి ఉంటుంది. కేవలం అతడు ఉంటున్న వనస్థలిపురం నివాసమే కాకుండా చాలా చోట్ల అంటే గతంలో అతడు ఆర్డీఓగా పనిచేసిన ప్రాంతాలలో కూడా అనేక ఆరోపణలు ఉన్నట్లుగా సమాచారం. కాబట్టి ప్రస్తుతానికైతే సోదాలు కొనసాగుతున్నాయి. గతంలో కూడా డిప్యూటీ కలెక్టర్ సంబంధించిన అధికారులను ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. పెద్ద మొత్తంలో నగలను కూడా కనుగొన్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి తాజాగా ఈ వంశీమోహన్కి సంబంధించిన అక్రమాస్తుల చిట్టా వివరాలను కూడా తెలుసుకునే ప్రయత్నం చేశారు. ప్రస్తుతానికైతే సోదాలు కొనసాగుతున్నాయి. సాయంత్రం వరకు సోదాల అనంతరం ఎంత మొత్తంలో దీనికి సంబంధించిన అంటే అక్రమాస్తులు కూడగట్టాడు, లావాదేవీలు ఏంటి, పూర్తి వివరాలను కూడా వెల్లడించే అవకాశం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ కిరణ్.